జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై సినిమా యాక్టర్లంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే వారి సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోని యాక్టర్స్ డ్రగ్స్ తీసుకున్నట్లే అని హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎవరిని తప్పుపట్టడం లేదని, అందరూ బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో కూడా మద్యం త్రాగొద్దని, భర్తలతో భార్యలు ఒట్టు వేయించుకోవాలని కోరారు. డ్రగ్స్ గురించి కూడా మీరు చూస్తే కూడా ఆయన 100% ఈగిల్ అనేది తీసుకొచ్చిండు. ఇప్పుడు పట్టుకుంటున్నారు. ముందేమో పట్టుకున్నా కానీ తప్పించుకునేది, ఫోన్లు చేయించుకుని. ఎందుకంటే హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నాను కానీ సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు. ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 pocket ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 pocket ప్యాంట్ కొనుక్కున్నారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేమి డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చర్ల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చినా అని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకొని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 daysకి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 daysకి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఒకప్పుడు డ్రగ్స్ అంటే భయపడేది, మాట్లాడకపోయేది. మేము చదువుకున్నప్పుడు, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా, అసలు మాట్లాడకపోయేది. ఇప్పుడు చిన్న పిల్లలు మాట్లాడుతున్నా, నేనే భయపడుతున్నా. నా కొడుకు నాతో అడిగిండు, డ్రగ్స్ ఉంటాయంట, ఆ స్కూల్లో ఈ స్కూల్లో దొరుకుతాయంట అని అన్నాడు నాతో. నేనే భయపడుతున్నాను. నేను చెప్పిన వారికి, ఎవరైనా నీ దగ్గర డ్రగ్స్ గురించి మాట్లాడితే నాకు చెప్పు, లేదు అట్లా చెప్పినమంటే చంపుతారంట అని కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటుండే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం ఈగిల్ అంట కదా నాన్న, చాలా స్ట్రిక్ట్ అయిపోయిందని నా కొడుకే చెప్తుండే ఇప్పుడు గవర్నమెంట్ గురించి. సో ఒక పాజిటివ్ వేగా పిల్లలు పోతున్నారు ఇప్పుడు. సో డ్రగ్స్కి మేము అగేన్స్ట్. ఖచ్చితంగా సినీ ఫీల్డ్లో మీ పైన ఎక్కువ రూమర్స్ ఉన్నాయి, మాకని ఎక్కువ. మా రాజకీయ నాయకుల పైన అయితే రూమర్స్ ఎక్కడ లేవు, మీ పైన రూమర్స్ ఉన్నాయి. నేను రూమర్స్ అంటున్నా, మళ్ళీ రూమర్స్ అంటున్నా. ఆ రూమర్స్ నుంచి మీరు బయటికి రావాలంటే దయచేసి ఫాలికల్ టెస్ట్ 90 daysకి ఒకసారి మీరు చేసుకొని రిపోర్ట్ బయట పెట్టండి. నేను అందుకే సజెషన్ చేస్తున్నా. కానీ ఇదేంటంటే టెస్టింగ్కి ఎన్డీటీ వారికి కూడా, అది ఎన్డీటీ వారేనా అప్పుడు టెస్టింగ్ది కాదు కదా, ఏదో అది వేరేది. సో ఏదున్నా కానీ టెస్టింగ్ అనేది మనం ఓన్గా వేయాలి. దానికి రూల్స్ అనేది ఇంకా ఫామ్ కాలేదు. కాబట్టి మనం ఓపెన్గా, ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుని ఓపెన్గా అట్లా ఓపెన్గా టెస్ట్ చేసుకొని చేయాలి. మీరు చూస్తే కూడా డ్రగ్స్ గురించి కూడా ఆయన 100% ఈగిల్ అనేది తీసుకొచ్చిండు. ఇప్పుడు పట్టుకుంటున్నారు. ముందు